ఇప్పుడు మీరు అంటే ఒక 20 years వాళ్ళ గోల్ ఏందో వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళ గోల్ ఏందో వాళ్ళకి తెలియదు. తెలియదు. వాళ్ళ మెచ్యూరిటీ అంతా లవ్ మీద ఉంటుంది. వాళ్ళ గోల్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు దాన్ని వదిలి వాళ్ళ లక్ష్యం వైపు వెళ్ళాలంటే దానికి మీరు ఏమని చెప్తారు వాళ్ళకి? వాళ్ళు మీరు ఏం మాట చెప్తారు వాళ్ళకి? దాన్ని వదిలే లక్ష్యం మీద ఉండరా అంటే చెడిపోయిన చూపించాలి, ఆయనకి చెడిపోయిన చూపించాలా, అర్థం చూపించినట్టు పూర్తిగా చెడిపోయిన చూపించాలా. రైట్. ఇప్పుడు సినిమాలో అదే చూపించాను కదా, అయినప్పుడు కూడా మారటం లేదు. ఇప్పుడు RX అనేది అర్జున్ రెడ్డి మొత్తం అదే చూపించారు కదా. కదా, అవును. జీవితంలో కష్ట నష్టాలు పడిన దృశ్యాలు ఆ వ్యక్తి కళ్ళారా చూడాల. అవును. తన గోల్ తనకి ఇంకా తెలియలేదు అంటే, ఈ ప్రేమ మైకుని ఉండిపోయాడంటే ప్రేమ తల పవర్ ఎక్కువైపోయింది. అవునవును. ఇష్టం తల పవర్ ఎక్కువైపోయింది. గోల్ పవర్ తగ్గిపోయింది. అవును. అమ్మ నాన్న డబ్బులు ఎప్పుడైతే పంపించడం మానేస్తారో, కష్టాలు ఎప్పుడైతే పడతాడో అప్పుడు గోల్ గుర్తుకొస్తుంది. అవునన్నా. డబ్బులు పంపించేస్తున్నారు వాళ్ళు, ఇష్టం వచ్చిన డబ్బులు పంపించేస్తున్నారు. వీడి విలాసంగా తిరుగుతుంటాడు. ఇక్కడ కష్టం ఎప్పుడు వస్తుంది? డబ్బులు అంటే ఎవరికైతే కష్టం, డబ్బు లేదు, పైసలు లేదు, జోబులు అంటే అప్పుడు మారుతాడు. డబ్బులు విపరీతంగా ఉంటున్నాయి జోబులో, పాకెట్లో. అవి ఉండకూడదు. అవి ఉంటే మాత్రం విచ్చలవిడిగా తిరుగుతాడు. ఆడు ఎప్పుడు కూడా ఇంట్లో అన్నం పిడికిడు అన్నం తింటాడు. బీరకాయ కూర వేసుకొని, వంకాయ కూర వేసుకొని బిర్యానీ తింటాడు, చికెన్ ముక్కలే తింటాడు. ఇష్టంగా తింటాడు. రాయల్ ఏమంటారు? రాయల్. మా ఫ్యామిలీ రాయల్ అంటే బయట. వాళ్ళ నాన్న అక్కడ ఎంత కష్టపడుతున్నాడు తెలుసా? కాయ కష్టం చేసుకొని, చెమట ఉచ్చుకొని, బట్టలు చినిగిపోయి, ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వస్తాడు ఇంటికి, కూలి పనికి వెళ్ళిపోయి. మా కొడుకు ఏమైపోతుండానని వేలు పంపిస్తాడు కొడుక్కి. ఈడేం చేస్తున్నాడు? గుంటలు వెనకాల వేసుకొని తిరుగుతున్నాడు, పబ్బులకి వెళ్ళిపోయి లేనిపోయి తిల్లు తినుకుంటూ తిరుగుతాడు, తాక్కుని తిరుగుతుంటాడు. ఇక్కడ గోల్ ఎక్కడ లేదు అడిగి. ఎప్పుడైతే తనకు తాను అనుభవించాలా కష్టం, ఆ బీర్ తాగడానికి కానీ, ఆ బిర్యానీ మొక్క తినడానికి కానీ డబ్బులు ఉండకూడదు. డబ్బులు ఉండకూడదు. అప్పుడు ఖచ్చితంగా కొంత మార్పు అనేది ఆ యువతలో వస్తుంది. 20 సంవత్సరాల యువతలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పంపించేస్తున్నారు, బాగా పంపిస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ ఇప్పుడున్న యువత ఈ డిజిటల్ యుగంలో పోటీతత్వం పెరిగింది. ఇప్పుడు పోటీతత్వం పెరిగి బాగా చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్లో ఎంసెట్, నీట్ అని 2 ఉన్నాయి. అవి రాస్తున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ బిర్యానీ తిని పర్వాలేదు, గోల్కి వచ్చేస్తున్నారు. గోల్కి వచ్చేస్తారు. సాధారణ విద్యా విధానం, సాధారణంగా చదువుకున్న పిల్లలు, BAలు BComలు చదువుకున్న పిల్లలు బయట చదువుతుంటారు. వాళ్ళు ఆ పక్క ప్రాంతం కాకుండా బయట చదువుతుంటారు. ఇంకా జిల్లా దాటి జిల్లా వాళ్ళు చెడిపోతారు. డబ్బులు పంపించేస్తారు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న పిల్లలకి డబ్బులు పంపిస్తే చెడిపోవడమే. నేను ఎందుకంటే ప్రత్యక్షంగా విజయనగరంలో మహారాజా స్టేడియంలో చాలా మంది పిల్లలు చూశాను నేను. చాలా మంది పిల్లలు నా కళ్ళే పశువుల్లా కష్టపడుతున్నారు. ఏ ఊరు అంటే పలాస సార్, శ్రీకాకుళం సార్, కాకినాడ సార్ ఇలా చెప్తుంటారు. అంత కష్టపడుతున్న పిల్లల చేతి ముచ్చటేస్తుంటారు. ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి గోల్, ఏదో గమ్యాన్ని చేరుకోవాలని తపనతో కొందరు ఉన్నారు. కొందరు అది లేదు. ఒక లేడీ, ఒక ఆడపిల్ల పరిగెడుతుంటే ఎలా పరిగెడుతుంది, వంపు సొంపులు ఎలాగ ఉన్నాయి, ఏది ఆ రూపం ఎలా కనిపిస్తుంది చూడడానికి వచ్చిన కొందరు ఉంటారు అక్కడ. ఆడికి కొవ్వు అనమాట. ఆడు చెడిపోతాడు, పూర్తి చెడిపోయి డబ్బులు జేబులు లేకుండా ఉండేటప్పుడు ఆడప్పుడు ఆ పిల్లలాగే పరిగెడతాడు దాన్ని వెనకాల కరెక్ట్ గా. మిగతా వల్ల పరిగెడతాడు, అంతవరకు పరిగెడతాడు. ఖర్చు డబ్బు లేనన్నాళ్ళు అలాగే ఉంటుంది. అందుకే డబ్బు అనేది కష్టం, డబ్బు లేని కష్టం అని తెలియాలి పిల్లలకి. ఎప్పుడు కూడా డబ్బు లేని కష్టం తెలియాలి. రాయల్గా ఉండొచ్చు, డబ్బులు వేలుకొలితే డబ్బు జోబులు ఉండొచ్చు. రాయల్గా తిరిగి చెడు అనేటువంటి మార్గం వైపు వెళ్ళమని చెప్పారు ఆ తల్లిదండ్రులు. చెప్పలేదు కదా. ఆకర్షణకు లోనైపోయి, స్టూడెంట్స్కి వ్యసనాలకు లోనైపోయి, నా మార్గాన్ని నుంచి తప్పించుకోలేక, ఆ తప్పించుకునే ఆలోచన చెయ్యక ఆ విధంగా చెడిపోతున్నారు పిల్లలు. అయితే ఎంతవరకు అండి పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ వెనకాల ఎంతవరకు వెళ్తారు? ఎంత చూస్తారు? వాడికి మారాలి. ఎప్పుడు 10th వరకు
మన దగ్గర ఉంటాడు వాడు. ఎంత అయిపోయిన తర్వాత వాడు కూడా మారాలి. మారకపోతే మరి ఎవరు ఏం చేయలేరు. ఒకరు చూసి కొందరు మారుతుంటారు. అవునవును. గోల్ నిర్ణయించుకుంటారు. అమ్మ వీడు ఇంటర్మీడియట్లో డాక్టర్ అయ్యాడు, ఎంసెట్ కొట్టాడని నేను ఎందుకు కొట్టపోవాలా అనేటు అలాగే కూడా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు పిల్లలు వాళ్ళ గోల్ ఎలా తెలుసుకోవాలన్నా? వాళ్ళ గోల్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అది? ఎలా తెలుసుకోవాలంటే అది కూడా దృశ్యమే. బాగుపడిన వాడిని కూడా చూడాలి. అవును. బాగుపడిన వాళ్ళ చరిత్రలు చదవాలి. ఫస్ట్ గ్రంథ చరిత్ర చదవాలి. పఠనం ఖచ్చితంగా చదవాలి. పుస్తక పఠనం ఉంటుంది దాన్ని. పుస్తక పఠనం చదవాలి. ఎవరివి? కష్టపడి బయటకు వచ్చిన వాళ్ళ తాలూకు చరిత్రలు చదవాలి. అవును. అది ఖచ్చితంగా బొన్న నాటుకుంటుంది. ప్రస్తుతం యంగెస్ట్ ఎవరైతే పేదరికంలో ఉండి బాగుపడ్డారో వాడి చరిత్ర చదవాలాడు. వాడి చరిత్ర తెలుసుకోవాలాడు. తెలుసుకోవడంటే వాడికి ఆల్రెడీ స్టార్ట్ చెడు. అంటే వాళ్ళ గోల్ ఇది అని ఎలా తెలుసుకోవాలి వాళ్ళు? మరి ప్రక్కన ఉన్నాడు బాగుపడినాడు, వీళ్ళిద్దరూ ఒకేసారి జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఒకేసారి జాయిన్ అయ్యారు. వీడు డాక్టర్ అయ్యాడు, వాడు అక్కడ అలాగే ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు? వాడు తెలియదు ఏం చేయాలని. ఆడు వీడు ఒకే రూమ్లో ఉండేవారు, కానీ డాక్టర్ అయ్యాడు. వాడు అలాగే ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయాడు. ఎందుకు అయిపోయాడు? బయట ఉన్నటువంటి ప్రేరణ కూడా వాడి మీద పనిచేసింది. బయట ఉన్న ప్రేరణ కూడా వాడి బ్రెయిన్లో పడిపోయింది. అంటే ఎవరితోనో తిరుగుతున్నాడు, వీడితోనే కాకుండా ఇంకెవరితోనో చెడిపోయిన వాళ్ళతో తిరుగుతున్నాడు వాడు. అందుకే మారలేకపోయాడు. తెలుసుకోవాలంటే ఎంత డాక్టర్ అయిన వాడు, కష్టపడి నిరంతరం చదివిన వాడు ప్రక్కన కూర్చొని కూడా వాడు బాగుపడలేదంటే టైం పట్టేస్తుంది, సమయం పడుతుంది ఆడు మారాలంటే. ఓకే, ఇంత మీ గోల్ ఏందన్న? నా గోల్ మరి అంటే చిన్నప్పుడు మీ గోల్ వేరే ఉంటుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు టీచర్ అయినారు. అలా మీకు ఉన్న గోల్ ఏంది? చిన్నప్పటి నుంచి ఉన్న గోల్ ఏందన్న? చిన్నప్పటి నుంచి గోల్ ఏంటంటే పేదరికం కుటుంబం నాది, మధ్యతరగతి కుటుంబం. ఎప్పుడు పేదరికం అనిపించడమేనా? కాస్తైనా బాగుండాలి కదా, తెల్లటి బట్ట కట్టుకోవాలి కదా, మంచి బండి మీద కారు మీద తిరగాలి కదా, అంటే అది కోరికలు. అందరూ ఇంకా ఎవరైతే బాగానే ఉంటున్నారో వాళ్ళ కూడా మనము ఉండొచ్చు కదా. బాగా చదువుకోవాలి కదా, అందరికంటే బాగా చదువుకోవాలి, ఏదో ఉద్యోగం చేయాలి, డబ్బులు వస్తాయి, మనము కూడా సంపాదించుకోవాలి కదా, మనం శుభ్రంగా ఉండాలి కదా, సమాజంలో ధర్మంగా నీతిగా ఉండాలి కదా, ఉంటూ మన పిల్లల్ని కూడా మనం బాగు చేసుకొని ఒక మంచి పౌరులుగా సమాజానికి ఒప్పచెప్పాలి కదా అనేటువంటి ధ్యాస నాకు మొదటికని చిన్నప్పటికీ ఉంది. పేద కుటుంబం కాబట్టి నాకు భయం. ఎందుకు భయం అంటే నేను చెడిపోయాను అనుకోండి, ఆ కుటుంబం అంతా బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. ఆ కూలి బ్రతికే ఉండిపోతుంది. నేను చదువుకున్నాను కాబట్టి మేము ఏదైతే మంచి అన్నం తింటున్నామో మా అమ్మ కూడా మంచి అన్నం తింటుంది, ఇప్పుడు మా నాన్న కూడా మంచి అన్నం తింటాడు కదా అనేటువంటి సంతృప్తి నాకు కలుగుతున్నది. కాబట్టి నా గోల్ ఏంటంటే బాగా చదువుకున్నాను, ఉద్యోగం వచ్చింది, కష్టపడ్డాను, ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇంకా నాకు ఏం చేద్దాం, అందరూ మెచ్చుకునేటట్టు ఇంకేదైనా మంచి పని చేద్దామని ఉంటుంది నాకు ఎప్పుడు. అందరూ మెచ్చుకునేటట్టు అంటే మెప్పు కోసం కాదు, అక్కడ మంచి పని చేద్దామని ఎప్పుడు ఉంటుంది. ఖాళీగా ఎప్పుడు ఉండబుద్ధి లేదు నాకు. ఇంట్లో కూడా ఖాళీగా ఉంటే ఇల్లు తోడము, సామాన్ తోడము ఏదో చేస్తుంటాను, ఫ్యాన్ తోడడం అది చేస్తుంటాను, ఖాళీగా ఉన్నాను. ఎప్పుడు ఏదైనా పని ఉండొచ్చు కదా, రెస్ట్ చేసుకొచ్చాను మా ఆవిడ అంటది. నాకు అలా ఉండబుద్ధి లేదు, ఏదో పని చేస్తూనే ఉంటాను కంటిన్యూ. ఇప్పుడు గోల్ ఏంటంటే అన్ని బాగున్నాయి, ఫ్యామిలీ బాగుంది కదా, పిల్లలు ఎవరికి వాళ్ళు లోటు లేకుంటే వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లోటు లేదు. నా గోల్ ఏంటంటే ఆరోగ్యం బాగుంది, పర్వాలేదు. నాకు ఇష్టమేది కళ. ఆ కళలో పార్ట్ ఏది? సినిమా. వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట సినిమా. సినిమాలో బాగా నటించాలి, తెరమే కనిపించాలి, అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ మెచ్చుకోవాలి, అబ్బు నన్ను పొగడాలి అనే తపన కూడా నాకు ఉంది. తిరుపతి నాడు బాగానే యాక్ట్ చేస్తున్నారు, బాగుందండి అని అంటే అది కూడా పొందాలని ఉంది, స్వార్థం కూడా ఉంది. మనం ఏదైతే మంచి పని చేస్తామో మనకు అనుకోకుండానే ప్రతిస్పందన వస్తుంది అటు నుంచి. ఖచ్చితంగా మనకు అనుకోవక్కర్లే, అనుకుంటున్నాను చెప్తున్నాను కానీ బయటికి మనం మంచి పని చేసినా
మంచి ప్రతిభ చూపించినా అటు నుంచి ప్రతిస్పందన వెంటనే వచ్చేస్తుంది. నేను బాగా పద్యం పాడాను అనుకోండి, మీరు చప్పట కొట్టారా లేదా? దట్ ఈజ్ ఇన్స్పిరేషన్, దట్ ఈజ్ ప్రతిస్పందన. నేను బాగున్నానని మీరు మెచ్చుకున్నారు అనమాట, అది ఆనందం. నాకు మీరు చప్పట కొడితే నాకు ఆనందం. అవునవును, ఆ ఆనందంలో బ్రతుకుతున్నా, ఆ ఆనందంలో ఇప్పుడు నేను మంచి యాక్టర్ని అవ్వాలా, అంటే మంచి నటుడిని అవ్వాలనేసి నాకు తపన, అదే నా గోలు ఎక్కువ. పిల్లల్ని నేను తీర్చిదిద్దడానికి ఏం లేదు అక్కడ, పెద్దలు అయిపోయారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో నేనేముంది, నాకు పిల్లలు పట్ల నాకు ఏ బాధ్యత ఉంది లేదు. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తగా ఉండడమే. నేను ఇప్పుడు నీతులు చెప్పి డబ్బు ఖర్చు పెట్టకండి, చెడు మార్గాలకు వెళ్ళకండి, వ్యధవేషాలు వేయకండి అని చెబితే వినే పరిస్థితిలో పిల్లలు ఉండరు. అన్నట్టు నటిస్తారు తప్ప ఉండరు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటారు. నా అదే చేసుకోరు మనకి, అంతే కదా. వాళ్ళకి వద్దు, నా పెన్షన్ నాకు చాలు, నా భార్యకి నాకు ఇలాంటి మనస్తత్వం ఏంటి, మా దారి ఉండక డాడీ మీరు వెళ్ళిపోండి అంటాను అనుకోండి, అనుకుందా. అలాగనే పిల్లలు కాదు మా పిల్లలు, అనుకుందా అలాగనే రెడీ. ఎందుకు పెన్షన్ వస్తుంది, నేనెందుకు మరి వాళ్ళ దగ్గర దేహి అని చేయి చాపుకోవాలా? పెన్షన్ వస్తుంది, సొంతగా పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ ఎంతో కొంత ఇస్తున్నారు కదా, నా భార్యకి నాకు చాలు కదా, గెట్ అవుట్. నేను ఎప్పుడు కూడా పిల్లల్ని ఆశించనండి, నాకు ఎంత డబ్బు కావాలని ఆశించను. అయితే పలానా దగ్గరికి వెళ్తాను నాన్న, నాకు ఏదైనా ఏర్పాటు చేయండి అంటే ఇమీడియట్గా నిమిషం ఏర్పాటు చేస్తాను.